ఒక మ్యాక్ జోగి రమేష్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. విచారణకు సహకరించాలని జోగి రమేష్ అవినాష్ ను ఆదేశించింది. జోగి రమేష్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంలో విచారణ జరిగింది. విచారణ నవంబర్ 4కు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, టీడీపీ ప్రధాన కార్యాలయం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసం పైన జరిగినటువంటి దాడి కేసుల్లో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మొదటి కేసులో ఏదైతే పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి కేసులో దేవినేని అవినాష్ తరపున కపిల్ సిబాల్ సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ వాదించారు. అసలు అందులో దేవినేని అవినాష్ అసలు ఎక్కడా పాల్గొన్నట్లు కానీ ఎవరు కూడా వాంగ్మూలం కూడా ఇవ్వలేదు. కానీ రాజకీయ కక్షతోనే దేవినేని అవినాష్ పేరును ఇరికించారని కపిల్ సిబాల్ వాదించడం జరిగింది. అయితే దేవినేని అవినాష్ అబుదాబి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, ఆయన దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహతకి వాదించడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాకుండా అయితే 41A నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. వాళ్ళంతా వేరే ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు, విదేశాలకు కూడా పారిపోవాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతకి అదేవిధంగా సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా వాదించడం జరిగింది. అయితే మొత్తంగా కూడా ఈ కేసులో ఈ విచారణకు సంబంధించి తదుపరి విచారణ 4 వారాల తర్వాత చేపడతాం, అంతవరకు కూడా మధ్యంతర రక్షణ కల్పిస్తున్నామంటూ అంతవరకు అరెస్ట్ చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేస్తూ విచారణకు పూర్తి స్థాయిలో ఏదైతే దేవినేని అవినాష్ హాజరు కావాలి, ఆ పాస్పోర్ట్లు కూడా అతనికి ఉన్నటువంటి పాస్పోర్ట్ని 45 గంటల్లో ఐఓకి అందజేయాలి, పూర్తి స్థాయిలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలంటూ దేవినేని అవినాష్తో పాటు ఆ కేసులో ఏదైతే లేలా ఆపిరెడ్డి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మధ్యంతర ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మరో కేసులో చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి జరిగినటువంటి కేసులో జోగి రమేష్తో పాటు మిగతా వాళ్ళకు కూడా ఒక మధ్యంతర రక్షణ కల్పించడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ మొదటి కేసులో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అదే ఆర్డర్ని దీంట్లో కూడా ఇస్తున్నామంటూ అంతవరకు విచారణకు పూర్తిగా సహకరించాలి, ఎప్పుడు విచారణ అధికారి పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్ళాలి, వాళ్ళ పాస్పోర్ట్లు కూడా సరెండర్ చేయాలి అంటూ సేమ్ ఆర్డర్ని కూడా ఇవ్వటం జరిగింది. సో అంతవరకు అంటే తదుపరి విచారణ జరిగి మధ్యంతర బెయిల్ ఇవ్వాలా లేదా అన్నదానిపైన డిసైడ్ చేసేంతవరకు కూడా ఈ యొక్క వాళ్ళను అరెస్ట్ చేయకూడదు అంటూ ఒక తాత్కాలికమైనటువంటి ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేగాని తాత్కాలిక బెయిల్ వాళ్ళకు ముందస్తు బెయిల్ అనేది ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది 4 వారాల తర్వాత నవంబర్ 4వ తేదీన జరిగే విచారణలో తేలుతుంది. సో ముందస్తు బెయిల్ ఇచ్చారు అన్నది మాత్రం అసత్యం. సో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఈ యొక్క ఇంటరిమ్ ప్రొటెక్షన్ మాత్రమే ఆయనకు ఇవ్వటం జరిగింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయకూడదు. కానీ ఈ విచారణ జరిగేంతవరకు తదుపరి విచారణ జరిగేంతవరకు కనుక ఐఓలు కనుక పిలిస్తే ఖచ్చితంగా ఐఓ ఎదుట హాజరు కావాల్సిందే, పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో ఈ 2 కేసుల్లో కూడా నిందితులైనటువంటి జోగి రమేష్, దేవినేని అవినాష్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ చంద్రిక. థ్యాంక్ యూ.